విశాఖ రైల్వే స్టేషన్లో అధునాతన టెక్నాలజీతో జీఆర్పీ రోబో అర్జున్ సేవలను అందించనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో అధునాతన టెక్నాలజీని జోడించి నిర్మించినటువంటి ఈ రోబో అనుమానిత వ్యక్తులను గుర్తించడంలో సహాయం చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. రోబో క్లఫ్టర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తయారు చేసినటువంటి జీఆర్పీ ఏఐ రోబోను రైల్వే అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. అలాగుండండి మేడం. విశాఖ రైల్వే స్టేషన్లో నూతన ఆవిష్కరణకు జీఆర్పీఎస్ అయితే పోలీసులు అయితే ఆ రూపకర్తన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే నీతికి న్యాయానికి ధర్మానికి మూడు సింహాలు అయితే కనిపించే మూడు సింహాలు అయితే కనిపించినటువంటి నాలుగో సింహమే పోలీస్. ఇది సాయి కుమార్ చెప్పే డైలాగ్ అనుకుంటారు. కానీ ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్లో మనకు కనిపిస్తున్నటువంటి అర్జున్ అనేటటువంటి ఒక పోలీసు ప్రస్తుతం ఈరోజైతే విధుల్లోకి చేరినటువంటి పరిస్థితి తెలిసింది. దీనికి సంబంధించి ఏదైతే పూర్తిగా కూడా ఏ టెక్నాలజీతో ఒక రూబోను కూడా రూపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల జరిగినటువంటి సిఏఏ సమ్మిట్లో దీనికి సంబంధించినటువంటి మాటలు కూడా జరిగాయి. దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనికైతే ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకల్ టు లోకల్ అంటూ కూడా లోకల్ మెయిన్ని పూర్తిగా కూడా మన భారత
దేశానికి సంబంధించినటువంటి మెయిన్ అయితే తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలను కూడా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఫౌండర్ అండ్ సీఈఓ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఏంటి అసలు ఈ రోజు ఈ రూపొందించారు, ఇది ఎట్లా పనిచేయబోతుంది విశాఖ రైల్వే స్టేషన్? Actually, the robot name is RoboCop andi. So, ee robot, this is being initiated by the RPF department, and ee particular department ఏం చేశారంటే సర్వేలెన్స్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయడానికి. సో దిస్ వాస్ ద రోబోట్ ఇనిషియేటివ్. సో వీ కాల్ ఇట్ యాస్. ఎలా ఇనిషియేట్ చేశారంటే ఇట్స్ కాల్ ఇట్ యాస్ అ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. ఎప్పుడైతే ఫేసెస్ డిటెక్ట్ అవుతున్నాయో ఆటోమేటిక్గా క్రిమినల్ డేటాబేస్ కానీ మ్యాచ్ అయినట్టయితే ఆటోమేటిక్గా ఈ రోబోట్ అలారం చేయడం మొదలు పెడుతుంది. రోబోట్లో అలారం సిస్టమ్ అనేది చేయడం మొదలు పెడుతుంది కాబట్టి సో ఈ రోబోట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆటోమేటిక్గా మనం ట్రావెల్ చేయడం మొదలు పెడుతున్నాం అనమాట. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు జనాల మధ్యలో ఉంటే కనుక ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయడం మొదలవుతుంది. సో డిటెక్ట్ చేసి అలర్ట్ అనేది పోలీస్కి అలర్ట్ చేయడం మొదలు పెడుతుంది. సో దిస్ వాస్ ద గుడ్ ఇనిషియేటివ్ బై ద డిపార్ట్మెంట్. దే గేవ్ అస్ అన్ ఆపర్చునిటీ టు డూ దిస్. సో మీ సంస్థతో ఇదివరకు చాలా రకమైనటువంటి రోబోలు కూడా రూపొందించారు. ఈరోజు చూసుకుంటే ఏదైతే అర్జున్ను కూడా రూపొందించినటువంటి పరిస్థితి కనిపించింది. దీన్ని రూపొందించడానికి మీకు ఎంత సమయం పట్టింది, ఎంత ఖర్చు వృధా? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ లైక్ టైమ్ అండి. సో ద డిపార్ట్మెంట్ గివెన్ యాజ్ లైక్ 4 months ఆఫ్ అ టైమ్ టు ఇంప్లిమెంట్ దిస్. సో ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ఏంటంటే వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ వాళ్ళు మాకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి సర్వేలెన్స్ సెక్యూరిటీ పరంగా ఏవేవి ఉండాలి ఏవేవి ఉండకూడదు అనేది వాళ్ళు మాకు డైరెక్ట్గా మాకు చెప్పడం వల్ల సో మాకు ఏ మోడల్ని మేము తయారు చేయడానికి మాకు కొంచెం టైం పట్టింది. సో దాంట్లో ఏంటంటే యాక్యురసీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఒక నార్మల్ అనానమస్ పర్సన్ని ఇంట్రూడర్ అని చెప్పింది అనుకోండి, సో దట్స్ అ వెరీ బిగ్ ఫెయిల్యూర్. ఓకే, సో అలాంటివి చాలా జాగ్రత్త తీసుకున్నాం. యాక్యురసీ గురించి దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ గోల్ చెప్పిన మనం ఏ మోడల్స్ని రెడీ చేసుకొని ఏ మోడల్స్ని డేటా సెట్ కింద దీంట్లో ఆల్రెడీ పెట్టుకున్నాం. ఇది ఏం చేస్తుందంటే క్రిమినల్ డేటాబేస్ని కానీ మ్యాచ్ చేస్తుంది అని అనుకున్నట్టయితే ఇమీడియట్ అలర్టింగ్ సిస్టమే కాకుండా వాళ్ళని ఫోకస్ చేసి టైం స్టాంప్ ద్వారా ఆటోమేటిక్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. This was the point, and actually this was the initiative with the help of the 15 members of the team members in the company, and we actually working in the real time in Visakhapatnam only. Total 92% of the robot construct అయింది విశాఖపట్నంలోనే. సో దాంట్లో ఒక మేజర్ పార్ట్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు. సో కమింగ్ యూ విల్ సీ బెటర్ అప్లికేషన్స్ వెన్ ఫోకస్ టు నౌ. అండ్ పాత్ ప్లానింగ్ సిస్టమ్ని దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగిందనమాట. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి రోబోట్ ఆటోమేటిక్గా వెళ్ళి దీన్ని డిప్లాయ్ చేయడం మొదలవుతుంది. దీనికైతే తయారు చేశారు, కానీ ఇది ఎన్ని గంటల విద్యుత్ తీసుకుంటుంది, ఎంత సమయం పనిచేస్తుంది? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. 4 to 6 hours ఇస్ ద ఛార్జింగ్ టైమ్ అండి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ 8 to 10 hours. అప్లికేషన్ యూసేజ్ బట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ది బ్యాకప్ టైమ్ అనమాట. 8 to 10 hours ఆటోమేటిక్గా దీంట్లో బ్యాకప్ అవుతా ఉంటుంది. ఛార్జింగ్ అయిపోగానే ఆటోమేటిక్గా దానికి అమ్మేస్తానని కదా వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు వీ కెన్ యాక్చువల్లీ గివ్ అన్ ఇన్ఫర్మేషన్. సో ఆ పర్టికులర్ టైంలో మనకు వచ్చేయమని చెప్తే వీ కెన్ రోబోట్ టు కమ్. బట్ ఎక్కడైతే డాకింగ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా డాకింగ్ దగ్గర కూడా పవర్ సప్లై అనేది డైరెక్ట్గా ఉంటుంది. దానివల్ల ఎక్స్ట్రా బ్యాకప్ అనేది మీకు ఆటోమేటిక్గా. ఎంత జీబీ కెపాసిటీ దీనికి ఇంటర్నల్గా 256 GB కెపాసిటీ ఉందండి రోమ్ పరంగా. అండ్ యూ హ్యావ్ 12 GB ఆఫ్ ద ర్యామ్. సో ప్రాసెస్ చేయడానికి ఇన్ఫర్మేషన్ చేయడానికి GPU నెట్వర్క్ కూడా ఉంది. సో ఆటోమేటిక్గా అది ఏంటంటే ట్రిగ్గర్ చేసుకొని డిటెక్షన్ యాక్యురసీ పెంచడానికి అదొక బిగ్ మైల్ స్టోన్ అచీవ్ చేసినాం. సాధారణంగా చూసుకుంటే రైల్వే స్టేషన్ అనేసరికి వేలల్లోనే ప్రయాణికులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఏ విధంగా అసలు ఇది డిటెక్ట్ చేస్తుంది, ఎలా ముందుకు వెళ్తుంది, ఎలా వెనక్కి? కరెక్ట్. యాక్చువల్లీ రైల్వే స్టేషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ హ్యూజ్ నెంబర్ ఆఫ్ అ క్రౌడ్. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ చేయాలంటే మనకున్న ఏకైక సోర్స్ అండ్ డెస్టినేషన్ ప్లేస్ ఏంటంటే రైల్వే స్టేషన్. ఈ పర్టికులర్ రైల్వే స్టేషన్లో ఉన్న రద్దీని ఎంతైతే మనం ఆలోచిస్తున్నామో భద్రత కూడా అంతే ఆలోచించాలి. ఎవరో ఒక అనానమస్ పర్సన్ లోపలికి వస్తారు, ఆ అనానమస్ పర్సన్ మంచోడా చెడ్డోడా అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఐడెంటిఫై చేయాలనేది చాలా కష్టమైన పని. మన ఈ రోబోట్ ఏమవుతుందని జనాల మధ్యలో ఐడెంటిఫై చేసి ఎంతో కొంత సపోర్ట్ వాళ్ళకి డిపార్ట్మెంట్కి ఇస్తుందని దిస్ వాస్ ద ఇనిషియేటివ్. ఎలా పనిచేస్తుంది ఒకసారి డెమో చూపించగలుగుతారా? షూర్. సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఆటోమేటిక్గా ఫేస్ నోన్ అండ్ అన్నోన్ అని డిటెక్షన్ చేయడం మొదలు పెడుతుంది. సో ఇక్కడ నోన్ అండ్ అన్నోన్ అంటే ఆటోమేటిక్గా ఎవరు ఇంట్రూడర్ కాదు అని, ఇక్కడ ఎవరు దొంగలు లేరు అని. సో అలా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మీరు రోబోట్ ఆపరేషన్ అంటే గో ఫార్వర్డ్ మా. సో మనకి రోబోట్ కంట్రోల్ అవుతున్నప్పుడు కనెక్ట్ చేస్తున్నారు. సో మీకు డైరెక్ట్గా ఇక్కడ సెన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఈ సెన్సర్స్ ఆటోమేటిక్గా డిటెక్షన్ చేస్తాయి. సో మనం లెగిస్తూ ఉంటే మనకి సడన్గా మనం ఎవరైనా వెళ్ళారు అనుకోండి, సో వెళ్తే ఆటోమేటిక్గా రోబోట్ స్టాప్ అయిపోద్ది అనమాట. దయచేసి
దయచేసి సైడ్ ఇవ్వమని మనకు ఆటోమేటిక్గా చెప్తుందండి. దట్స్ వాస్ ద అనౌన్స్మెంట్ ఆన్ ఇట్. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే పబ్లిక్ పక్కకు తప్పుకుంటారో మళ్ళీ రోబోట్ ప్రయాణంలో తను ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళాలో ఆ చోటుకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దట్టు ఏంటంటే దీనికి ఒక 360 డిగ్రీస్ సర్వేలెన్స్ అనేది మేము ఏర్పరిచాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది, వెనకాల బ్యాక్న ఒక కెమెరా ఉంటుంది అనమాట. ఈ కెమెరా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి దాన్ని ఒక వాట్ వీ కెన్ సే ఇస్ లైక్ సర్వేలెన్స్కి ఇది ఒక మేజర్ ఇంపాక్ట్ అనమాట. ఇది ఓన్లీ నోన్ పర్సన్స్తో పాటు అలాగే మాదక ద్రవ్యాలు ఏమైనా సరే ఇది పసిగట్ట క్రిమినల్ డేటాబేస్ ఇన్కార్పొరేట్ చేయడం వల్ల ఈ రోబోట్ తాలూకు మేధశక్తి పెరిగింది. సో డైరెక్ట్గా నోన్ అన్నోన్ అనేదానికన్నా ఎవరైతే తెలిసిన వాళ్ళు క్రిమినల్ డేటాబేస్లో ఉంటారో ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. దిస్ వాస్ ది కేస్. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వాళ్ళు కూడా వేరు ఐటమ్స్ రూపంలో తీసుకువెళ్తున్నారు. లైక్ వాటర్ రూపంలో కానీ వేరు రూపంలో కానీ దాన్ని ఎట్లా గుర్తిస్తుంది, ఎట్లా చూసి మనం ఒక ఇంప్లిమెంటేషన్ మెథడ్లో ఉంటామండి. ఎప్పుడు కూడా రోబోట్ కెన్ డూ ఆల్ ద టాస్క్స్ అని. సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో రోబోట్ ఈస్ ఫోకస్ టు డూ సింగిల్ జాబ్ ఎట్ ఏ టైం వెరీ పర్టికులర్లీ. సో దీనికి కొన్ని మేధాశక్తి ఇవ్వడం వల్ల ఏంటంటే ప్యారలల్ ఇటరేషన్ చెప్పిన కొన్ని ఆబ్జెక్టివ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని మేజర్ ఆబ్జెక్టివ్స్ని మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేసామండి దాంట్లో FRS ఒకటి. అలానే జనాలు ఆటోమేటిక్గా ఎవరైనా కొట్టుకున్నట్టయితే సో ఆటోమేటిక్గా పోజ్ ఎస్టిమేషన్ అంటాం. ఆ పోజ్ ఎస్టిమేషన్ ద్వారా యాక్షన్ డిటెక్షన్ చేస్తుంది. మెయిన్ మళ్ళీ సర్వేలెన్స్కి డిటెక్షన్ చేసి SMS పంపిస్తుంది. ఇట్స్ అన్ అలర్టింగ్ ప్రాసెస్ అని. ఈచ్ వన్ రోబో ఎంతమంది పోలీసులతో సమానం? సో వీ కెన్ సే ఇట్ లైక్ ఎవ్రీ